హాయ్ అండి. హలో, నమస్తే. బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఆదివారం అంటే అది ఒక విరామ వరం. మధ్యతరగతికి వినోద సమయం, ఉద్యోగ జీవులకు ఉల్లాసం, ఉత్సాహం. కాకపోతే అన్ని ఆదివారాలు ఒకేలా ఉండవు. ఉదాహరణకి 1970లలో ఆదివారం అంటే మధ్యాహ్నం పూట రేడియోలో ఉషశ్రీ గారి ధర్మ సందేహాలు కార్యక్రమం వింటాం. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి రేడియోలో ప్రసారమయ్యే నాటిక లేదా నాటకం చూడటం. నాటకం వినడం, చూడటం కాదు, వినడం. ఆ తర్వాత కుదిరితే సాయంత్రం సినిమాకి వెళ్ళటం. దాంతో ఆదివారం అలా అయిపోయింది. ఇక 1980-90లోకి వచ్చేసరికి దూరదర్శన్లో ఆదివారం ఉదయం ప్రసారమయ్యే రామాయణం లేదా మహాభారతం సీరియల్ చూడటం, సాయంత్రం పూట ప్రసారమయ్యే ఒక సినిమాని చూడటం. 1995 వచ్చేసరికి కేబుల్ టీవీ ప్రసారాలు మొదలయ్యాయి. అంటే ప్రైవేట్ టీవీ ఛానల్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేసాయి. ఆ తర్వాత సండే అయిపోయింది, ఫండే. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాక ఆదివారానికి శనివారం తోడయి వీకెండ్ అనేది పుట్టుకొచ్చింది. వీకెండ్ అనగానే బోరు కొట్టే లెవెల్లో జోరుగా పబ్బులు పార్టీలు నడిచాయి. ఇక ఆ వీకెండ్లో మజా వీక్ అయిపోయి కిక్ తగ్గిపోతున్న సమయంలో వచ్చింది ఓటీటీ. ఒకప్పుడు దూరదర్శన్లో వారానికి ఒక సినిమా వేస్తే అది హిట్ సినిమానా ఫట్ సినిమానా అని ఆలోచించకుండా కళ్ళప్పగించి చూసేవాళ్ళం. అలాంటివి ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని చెప్పేసి కొన్ని వందల సినిమాల్లో నుంచి మీకు ఇష్టమైన సినిమాని మీకు ఇష్టమైన సమయంలో చూసుకునే ఛాన్స్ వచ్చేసింది. కానీ ఏదో లోటు, ఇంట్లో కూర్చొని టీవీలు కతుక్కుపోవడం బోర్ కొట్టేస్తుంది. అందుకే ఇప్పుడు వీకెండ్ ట్రెండ్ మారింది. ఇప్పుడు వీకెండ్ అనగానే ఇంట్లో నుంచి బయటపడి అలా ఏదో చిన్న టూర్కి వెళ్ళి షికారు చేసేస్తున్నారు. మరి ఈ ఆదివారం మీకు ఇలాంటి ఆలోచన వస్తే ఎక్కడికి వెళ్తారు? పదండి, జోరుగా హుషారుగా. ముందుగా ఈ ఎపిసోడ్లో హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళ కోసం ఉదయం వెళ్ళి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేసే ఒక మంచి ప్లేస్ గురించి చెప్తాను. హైదరాబాద్ వంటి మహానగరానికి ఆనుకొని ఒక మహారణ్యం ఉన్న విషయం మీకు తెలుసా? ఒకప్పుడు సినిమా చిత్రీకరణ ఏ అడవిలోనో చేయాలంటే వెంటనే వాళ్ళకి గుర్తొచ్చేది నర్సాపూర్ అడవి. అలాంటిది ఇప్పుడు మీరు కూడా ఆ అడవికి వెళ్ళి చూసి రావచ్చు. హైదరాబాద్కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. హైదరాబాదు నుంచి మెదక్ వెళ్ళే రూట్లో దుండిగల్ దాటి ముందుకు వెళ్తుంటే జిన్నారం రోడ్డు దగ్గర బొంతపల్లి నుండి అడవి మొదలవుతుంది. అక్కడే బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయాన్ని కూడా చూసి రావచ్చు. బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయాన్ని చూసి వచ్చిన తర్వాత మెదక్ రోడ్డు ఎక్కి మళ్ళీ ముందుకు పోతుంటే అడవి మధ్యలో పాముల మెలికలు తిరుగుతూ పోయే రోడ్డులో చేసే ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలా వెళ్తుంటే ఎడమవైపున అర్బన్ పార్క్ గేట్ కనిపిస్తుంది. వాహనాలను గేటు బయటే అంటే రోడ్డు అవతల పార్క్ చేసుకోవాలి. హైదరాబాదు నుంచి మెదక్కు నర్సాపూర్ వెళ్ళే బస్సుల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. గేటు దగ్గర ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి అడుగు పెడితే అడవిలో కాలు మోపినట్టే. ఇక్కడకు మెట్లు దిగి ఒక చిన్న వంతెన దాటి ముందుకెళ్తే అక్కడ అర్బన్ పార్క్ మ్యాప్ ఉంటుంది. వాచ్ టవర్కు వెళ్ళడానికి మామూలు నడకదారి ఒకటి, ట్రెక్కింగ్ దారి ఒకటి ఉంటుంది. అడవి గుండా వెళ్ళే థ్రిల్ కావాలనుకుంటే ట్రెక్కింగ్ దారి ఎంచుకొని ముందుకు కదలడమే. దారి పక్కన ఎత్తైన చెట్లు గంభీరంగా నిలబడి మిమ్మల్ని చూస్తుంటాయి. అడవి కదా, జంతువులు ఏమైనా వచ్చి మీద పడతాయన్న భయం కానీ ఆశ కానీ పెట్టుకోమాకండి. మహా అయితే 1-2 కోతులు తప్ప ఏమీ కనబడవు.
ఇక్కడ ఏవో జంతువులు తిరిగి ఉండవచ్చు అనడానికి గుర్తుగా అక్కడక్కడ యానిమల్ గ్లాపింగ్స్, అదే యానిమల్ షిట్ కనిపిస్తుంది. ఇది ఏ జంతువుది అయి ఉంటుందబ్బా అని అట్టే రీసెర్చ్ చేయకుండా ముందుకు వెళ్తే వాచ్ టవర్ దగ్గరికి వెళ్తాం. వారెవా! నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల మధ్య 1752 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో నుంచి ఒక 562 ఎకరాలను తీసుకుని చుట్టూ 15 కిలోమీటర్ల పొడవున కంచె నిర్మించి నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు. ఒక ఎత్తైన గుట్ట చూసి ఇప్పుడు మనం ఉన్న ఈ 60 అడుగుల వాచ్ టవర్ను నిర్మించారు. చూశారు కదా, ఇంకా కిందకి దిగుదాం. ఇందాక ట్రెక్కింగ్ పాత్రలో వెళ్ళాం కదా, ఇప్పుడు నడకదారిలో వెళ్దాం. ఈ గుంపును చూసి ఏంటా అనుకున్నాం. ఇక్కడ ఒక అడవి దున్న బొమ్మ ఉంది. చిన్నపిల్లల్ని దాని మీద ఎక్కించి ఫోటోలు తీసుకుంటున్నారు. మనం నాగుల చవితికి పాము పుట్ట కోసం ఎక్కడెక్కడో వెతికి చివరికి పుట్టలాంటి పుట్టలో పాలు పోసి మమ అనిపిస్తాం. కానీ ఈ పుట్టలు చూసారా, ఇక్కడ సహజంగా ఏర్పడ్డాయి. అలాగని ఈసారి పాలు కోడిగుడ్లు తీసుకుని వచ్చేయకండి, ఇక్కడ అవన్నీ ఏం పర్మిట్ చేయరు. మధ్యలో అక్కడక్కడ ఇలాంటి నీటి కుంటలు ఏర్పాటు చేశారు. చూసారా, వీటితో 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, జంతువులు ఏవైనా ఇక్కడికి వచ్చి తమ దాహార్తిని తీర్చుకుంటాయి. 2, వర్షపు నీరు ఈ కుంటల్లోకి చేరి భూమిలోకి ఇంకడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇదిగో, ఇది ఔషధ ఖని పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెర్బల్ గార్డెన్. ఇందులో రకరకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ఇక ఇక్కడ చూడాల్సినవి ఇంతే. గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం, పదండి. ఇదండి నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. కాకపోతే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ దొరకవు. మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి, అంటే నర్సాపూర్ వైపుకి వెళ్తే ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఇదిగో ఇలాంటి హోటల్స్ ఏవో కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మీరు తినచ్చు. ఇక్కడ నుండి మీకు ఓపిక ఉండి ఇదే మెదక్ రోడ్డు గుండా ఇంకో 35 కిలోమీటర్లు వెళ్ళి మెదక్ జోగిపేట రోడ్డు జంక్షన్ దాటాక లెఫ్ట్ తీసుకుంటే ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం చూసి రావచ్చు.
అదయ్యాక ఇంకొక 16 కిలోమీటర్లు వెళ్తే భారతదేశంలోని అతిపెద్ద చర్చిల్లో ఒకటైన మెథక్ క్యాథడ్రల్ చర్చిని కూడా చూసి రావచ్చు. మొత్తం కలిపి హైదరాబాదు నుంచి 100 కిలోమీటర్ల ప్రయాణం. అంతే, ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేయచ్చు. చూశారు కదా, మీకు ఈ కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా జోరుగా హుషారుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.